హాయ్ అండి, అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. అందరూ పుట్ట కోసం వెతుక్కుంటూ వెళ్తారు, కానీ మా ఇంట్లోనే చక్కగా నాగరాజు పుట్ట అయితే ఉందండి. మా ఇంట్లోనే ఉంది కాబట్టి నాగుల చేతి ఇక్కడే చక్కగా సంతోషంగా జరుపుకుందామని వచ్చాము. చూడాలని ప్రార్థిస్తుంటాను. మా అత్తయ్య గారు నవ్వండి. నాగుల చవితి శుభాకాంక్షలు. ఆ నాగేంద్రుడు అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగేంద్రుడు అందరినీ చల్లగా చూడాలి. సో చూసారు కదండి, ఇది మా పూజ అనమాట. ఇక్కడ నాగుల చవితికి పుట్ట అనమాట మా ఇంట్లోనే ఉంటుందండి. ఈ నాగపాము మా మావయ్య గారు చేశారండి. మా సిస్టర్ అనమాట తను, మా అత్తయ్య గారు మావయ్య గారు. ఇంకా పూజకి అయితే అన్నీ సిద్ధం చేసుకొని ఈ విధంగా అన్నీ సర్దేసుకున్నాము. పూజ అయితే చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకున్నామండి. ఈ నాగుల చవితి ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా చక్కగా జరగడానికి కారణం మా ఇంట్లోనే ఇంటి దగ్గరే పుట్ట ఉండడం. అసలు నిజంగా ఇది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అందరూ కూడా నాకు తెలిసి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు కదండి అసలు పూజ కోసం అని చెప్పేసి. అలాంటిది మాకు మాత్రం ఇంట్లోనే పూజ అంటే మా ఇంట్లోనే మాకు మాత్రం ఇలాగ పుట్ట అనేది ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఎక్కడికి వెళ్ళం అనమాట, ఇంట్లోనే చేసుకుంటాం. అంత సంతోషంగా జరుపుకోవడానికి కారణం మా ఇంట్లోనే పుట్ట ఉండడం. సో ఇదండి మా పూజ అయితే. ఈ శివలింగం నాగపాము చూసారా ఎంత అందంగా ఉందో. ఇవి మా మామయ్య గారే ఆయనే ఓన్గా చేశారండి. ఆయన ఎంత మంచి క్రియేటర్ అంటే చాలా బాగా క్రియేటివిటీ చేస్తారు. చాలా ఓపిక్గా ఇలాంటి క్రియేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చేస్తారు. మీకు ఇంకా కూడా చాలా అంటే మాకు పురాతనమైన సంపదలు కూడా అంటే మనకి తెలిసి మీకు ఐడియా ఉంటుంది. కాయిన్స్ అవి కూడా ఉంచుతారనమాట. ఎప్పటి నుంచో ఉన్న కాయిన్స్ కూడా మా ఇంట్లో ఉంటాయి. అలాగే మా మామయ్య గారు చాలా ఐటమ్స్ ఇలాంటివి అయితే ఎన్నో చేశారండి. అసలు ఆయనకైతే చాలా మంచి క్రియేటర్, చాలా బాగా క్రియేటివిటీ ఉంది, చాలా బాగా చేస్తారు. ఇదిగోండి ఈ విధంగా అయితే మేము నాగుల చవితిని చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుకున్నాం. మొత్తం పూజ అంతా కూడా చాలా సంతోషంగా అయిపోయింది. ఈసారి మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాము, అక్కడ చాలా హ్యాపీగా అయిపోయింది. ఇండివిజువల్ హౌస్ అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ఇల్లు ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా చెట్లు, మొక్కలు, పువ్వులు, అసలు మాకు ఏ లోటు ఉండదండి. ఇక్కడ పువ్వులకైతే అసలు లోటే ఉండదు. మనకి ఇప్పుడు కార్తీక మాసం పువ్వులు ఎంత కాస్ట్లీ ఉంటాయి కదండి, కానీ ఇక్కడైతే మందార పువ్వులు కానీ నందివర్ధనాలు కానీ ఏ పువ్వుల కోసం అయినా సరే ఎక్కడికి వెతుక్కొని వెళ్ళాల్సిన పని లేకుండా అన్ని పువ్వులు మాకు ఇంట్లోనే ఉంటాయి. మా అత్తయ్య గారు రోజు చాలా ఓపికగా పువ్వులన్నీ కోసి పూజలన్నీ చాలా బాగా చేస్తారు. అలాగే మా మామయ్య గారు కూడా ఆ చెట్లకి ఆ ఇంటికి అన్నిటికీ కూడా సంరక్షణ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చాలా బాగా చూసుకుంటారు. అసలు ఈ నాగుల చవితి అయితే ఈ విధంగా ఇంత సంతోషంగా అయితే హ్యాపీగా జరిగిపోయింది. ఫైనల్లీ మా పూజ అయితే పూర్తయిపోయిందండి. పూర్తయిపోయిన తర్వాత ఈ విధంగా వాటర్తో కడిగేసి ముగ్గు వేసి ఈ విధంగా అడ్డు వేసి ఆ నాగరాజుకి ప్రార్థిస్తూ ప్రసాదాలు, తర్వాత ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరించి ప్రసాదాలు పువ్వులు పెట్టి ఆ నాగరాజుని ప్రార్థిస్తూ, స్వామి నీకంట మేం పడము నాగరాజా, మాకంట నువ్వు పడకు స్వామి, మాకు నీ దయ వల్ల అంతా కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ విధంగా అడ్డు వేస్తాం. ఈ విధంగా ఫ్యామిలీ అందరూ కలిసి జరుపుకునే ఏ పండగలైనా ఆనందంగా ఉంటాయి కదండి. బాయ్.